వాళ్ళు వచ్చిందేమో స్వస్థతల కోసం, కానీ యేసయ్య ఏం చేశాడు? బోధించి పంపించాడు. వాక్యాన్నే బోధించటానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. అది ప్రధానంగా యేసు వచ్చిన కారణం. అదే సమయంలో మనిషికున్న అవసరాలు తీర్చే దేవుడు కాబట్టి, వారికున్న అవసరంలో ప్రధానమైంది, శరీర సంబంధమైన అవసరాలు ప్రధానమైంది ఆరోగ్యం కాబట్టి ఆరోగ్యాన్ని ప్రసాదించే ప్రయత్నం చేశాడు. కానీ అదే సమయంలో ప్రజలు ఆత్మ సంబంధమైనటువంటి రక్షణను గూర్చి, రక్షణ వాక్యము గూర్చి పట్టించుకోకుండా స్వస్థతే కావాలి అని చెప్పి కూడా పడుతుంటే యేసయ్య చాలు బాబు చాలు, నేను సువార్త ప్రకటించుకోవాలని చెప్పి వాళ్ళని అక్కడ ఆపేసి ఆయన వెళ్ళిపోయాడు. అది కూడా మనం చూసాం. ఆయన మీద పడుచు ఉన్నప్పుడు ఆ పడవలో కూర్చొని కొంచెం నీళ్ళల్లోకి వెళ్ళి ఏం చేశాడు? వాక్యము బోధించి చాలించిన తరువాత పేతురుతో అన్నాడు, లోతుకు పంపించు, నీ పడవను లోతుకు పంపించు. వలలు వేయగా వలలు పిగిలిపోయేంతగా, పడవలు మునిగిపోయేంతగా అద్భుతం జరిగిందా జరగలేదా? కారణం ఏమిటి? ఆ పడవలో యేసు కూర్చోవడమే ఒక అద్భుతం. ఎందుకని? అక్కడ చాలా పడవలు ఉన్నాయండి, కానీ పేతురు పడవనే యేసయ్య ఏర్పరచుకున్నాడు.